వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడ ఇవన్నీ తాడేపల్లికి తగులుతాయో అని కొద్దిగా భయం భయంగానో లేదా ఫ్రస్ట్రేషన్లోనూ ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టవచ్చు, మా వాళ్ళకి సంబంధం లేదని చెప్తే ఏమైనా అర్థం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని నాన్న కూడా తీసుకొచ్చే స్థాయికి వెళ్ళిపోయాడంటే చెప్పాక ఇందాక 72లో ఈయన పుట్టాడు, 50లో ఆయన పుట్టాడు. ఆయన అప్పటికే రాజకీయాల్లో కాకలు తీరిపోయాడు, యూనివర్సిటీ రాజకీయాల్లో. ఈ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెట్టి ప్రెస్ మీట్ కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ మీరు ఎలా అర్థం చేసుకున్నారు? శ్రీమాత్రే నమః, వందే మాత్రం. దీనిలో మనం అర్థం చేసుకోవడానికి ఏముందండి, మనం మొన్నే అనుకున్నాం కూడా. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అంటే ఈ రాష్ట్రాన్ని గంజాయిలో నెంబర్ 1, చీప్ లిక్కర్ లో నెంబర్ 1, అకృత్యాలకి, నియంతృత్వ పాలనకి, కరప్షన్ కి నెంబర్ 1 లాగా చేసినటువంటి 5 ఏళ్ళు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం 6 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఒకటి తట్టుకోలేకపోతున్నాడు. కడుపులో అసిడిటీ, మొన్న కూడా మీరే చెప్పారు, ఆ పదం గుర్తు చేశారు నాకు. కడుపులో అసిడిటీ కాస్తే గుండెల్లోంచి తలకొచ్చింది. ఆ తలకొచ్చిన తర్వాత అది పైత్యం లాగా మారుతుంది అనమాట. అంటే అది కడుపులో ఉంటుంది సహజంగా పైత్యం అనేది. ఇప్పుడు ఇటు కొంతమందికి ఏంటంటే తలకెక్కిన తర్వాత దాన్ని కొంచెం రకరకాలుగా మారుతూ ఉంటుంది. కొన్ని రకమైనటువంటి రసాయన చర్యలు అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నిజం అనేది నిదానంగా ప్రపంచాన్ని చుట్టూ తిరిగి వస్తే అబద్ధం 1/2 సెకండ్ తిరిగి వస్తుందట. అట్లాగా డైవర్షన్ పాలిటిక్స్ కి కింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఆ పార్టీ అనేది అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక అంశం ఉంది అని అంటే దాన్ని భ్రష్టు పట్టించి దాన్ని డైవర్ట్ చేయడంలో వీళ్ళు అందరు ప్రతి ఒక్కరు ఆనిముత్యాలు పిహెచ్డీలు చేశారు. ఆ క్రమంలో మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి సంబంధించి ఈ రోజున ఆయన అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేకపోతే ఇంకా కొంతమంది ఆయన నాయకులతోటి వాళ్ళతో పెట్టిస్తున్నాడు. వీళ్ళకి చిన్న మెదడు చితికిపోయిందని ఇందుకే అంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజల్ని ఏడిపించి లేదా మహిళల్ని ఏడిపించుకుని తిని వారిని అసభ్యంగా మార్ఫ్ చేసి వారి ఫోటోలని వ్యక్తిత్వ హననం చేసినటువంటి వ్యక్తులను పైన పెడుతూ ఉంటే వీళ్ళేమని పెడుతున్నారు? అంటే పాలన గురించి ప్రశ్నిస్తున్న వాటిల పైన పెడుతున్నారు. టీడీపీ వాళ్ళు అడిగినవి లేదంటే వీళ్ళు పెట్టేటటువంటి కేసులకి సంబంధం ఏమైనా ఉందా అండి? అంటే మాట్లాడే ఎక్కడ అసభ్యంగా ఏం మార్పు చేసి పెట్టారు? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆనిముత్యాలైనటువంటి మాటలు మాట్లాడాడు ప్రెస్ మీట్ లో. ఆయన పాపం ముఖ్యమంత్రి లాగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు తెలిసి పంజరంలో చిలకలాగా మీడియా ముందుకు ఎందుకు రాలేదు? ఇన్ని తెలివితేటలు పెట్టుకొని, ఇంత మంచి పద ప్రయోగం చేసే తెలివితేటలు పెట్టుకుని ఎందుకు రాలేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఒక ఆనిముత్యం ఏంటో